ఈసారి కప్పు నమ్మదే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ టీమ్ ఏదైనా ఉందంటే అదైతే ఆర్సీబీనే. ఐపీఎల్ స్టార్ట్ అయిన ఫస్ట్ సీజన్ నుండి మొన్న జరిగిన 16వ సీజన్ వరకు కప్పు కొట్టడానికి వీళ్ళు చెయ్యని ప్రయత్నం అయితే లేదు. వీళ్ళైతే ఐపీఎల్ లో మొత్తం 3 సార్లు అయితే ఫైనల్ కి వచ్చారు. 2 సార్లు అయితే హైదరాబాద్ చేతిలో ఓడిపోయారు. ఒకసారి అయితే చెన్నై చేతిలో అయితే ఓడిపోయారు. 2016 ఐపీఎల్ సీజన్ అయితే పీక్ విరాట్ కోహ్లీ అనే చెప్పాలి. ఆ సీజన్ లో ఆయన ఏకంగా 973 పరుగులు చేసినా సరే ఆర్సీబీ అయితే కప్పు కొట్టలేకపోయింది. ఆ సీజన్ ఫైనల్ కూడా అందరూ వన్ సైడ్ అయినా అనుకున్నారు. 10 ఓవర్లకి టీమ్ స్కోర్ అయితే 110 పైనే ఉంది. దాని తర్వాత గేల్ వికెట్ ఎప్పుడైతే పడిందో దాని తర్వాత విరాట్ కోహ్లీ, డెవిలియర్స్, వాట్సన్, కేఎల్ రాహుల్ ఇలా అందరూ లైన్ అయితే కట్టేశారు. చివరికి ఫైనల్ అయితే ఓడిపోయారు. ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు అయితే ఆర్సీబీ ఫైనల్స్ కి అయితే వెళ్ళలేదు. మధ్యలో 2 సార్లు ప్లే ఆఫ్ అయితే వచ్చారు కానీ కప్పు కొట్టాలనే ఆశ మాత్రం అలాగే ఉండిపోయింది. పోనీ ఈ టీంలో బాగా ఆడే ప్లేయర్స్ ఉండరా అంటే మన విరాట్ కోహ్లీ, డూప్లిసెస్, మ్యాక్స్వెల్, గేల్, డెవిలియర్స్ ఇలా అందరూ లెజెండరీ ప్లేయర్సే ఉంటారు ఈ టీంలో. కానీ వీళ్ళకు ఉండేది మాత్రం నెత్తి మీద దరిద్రంతోనే వీళ్ళు గ్రౌండ్ లోకి అయితే దిగుతారు. దాంట్లో డౌట్ అయితే లేదు. వీళ్ళ దరిద్రాల్లో ఫస్ట్ దరిద్రం అయితే చిన్నస్వామి స్టేడియం అనే చెప్తాను. ఎందుకంటే ఇది వీళ్ళతో పాటు వచ్చిన అవతల టీంకి కూడా అడ్వాంటేజ్ గా అయితే మారుతుంది. వీళ్ళు కష్టపడి ఫస్ట్ బ్యాటింగ్ దిగి 230, 220 కొట్టినా సరే తర్వాత దిగిన వాళ్ళు చాలా ఈజీగా 1 ఓవర్ మిగిల్చి అయితే స్కోర్ అయితే కొట్టేస్తారు. అది చిన్నస్వామి స్టేడియం అంటే. యాక్షన్ లోకి వచ్చిన ప్లేయర్స్ ని కొనడం కంటే అందరూ డబ్బులు వేసుకుని ఒక కొత్త స్టేడియం కట్టుకుంటే కనీసం ఆ దరిద్రం అయినా పోయి వీళ్ళకి కప్పు అయితే వస్తుంది. సరే మనమైతే ఇంక మ్యాటర్ లోకి వెళ్ళిపోతాం. 2017 ఆర్సీబీ టీం ఎలా ఉందో చూసేద్దాం. అంతకంటే ముందు మీ అమృతమైన హస్తాలతో ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకా మనం ఓపెనర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే మన కింగ్ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లిసెస్ వీళ్ళిద్దరూ అయితే కలిసి అయితే బరిలోకి అయితే దిగుతారు. లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళిద్దరూ కలిసి బ్లాక్ బాస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ అయితే ఒక సెంచరీ సహాయంతో 639 పరుగులు అయితే స్కోర్ చేశాడు. ఇంకా డూప్లిసెస్ అయితే ఏకంగా 730 పరుగులు స్కోర్ చేసి కెప్టెన్ గా టీం ని ముందుండి నడిపించాడనే చెప్పాలి. మీరే అర్థం చేసుకోండి, వీళ్ళు ఎంత భారీగా స్కోర్ చేసినా ఆ టీం ప్లే ఆఫ్ కూడా వెళ్ళలేదంటే ఆ చిన్నస్వామి స్టేడియం ఎఫెక్ట్ ఎంత ఉందో దీన్ని బట్టే మనకు అర్థం అవుతుంది. వీళ్ళిద్దరి తర్వాత బ్యాటింగ్ లో వీళ్ళ మెయిన్ బలం ఒంటి చేతితో మ్యాచ్ ని వన్ సైడ్ చేయగల మ్యాక్స్వెల్ అయితే లాస్ట్ సీజన్ లో 400 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఆర్సీబీకి వచ్చిన తర్వాత మ్యాక్స్వెల్ అయితే డిఫరెంట్ గా అయితే ఆడుతున్నాడు. ప్రతి సీజన్ లో 400+ రన్స్ అయితే కొట్టాడు ఆర్సీబీలోకి వచ్చాక. బౌలింగ్ లో కూడా మ్యాక్స్వెల్ అయితే చాలా కీలకమైన వికెట్లు అయితే తీస్తా ఉంటాడు. ఇప్పుడు మ్యాక్స్వెల్ తో పాటు మరో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయితే ఈ టీమ్ లోకి అయితే వచ్చాడు. ఆయనే కెమెరన్ గ్రీన్. ఈయన ఎంత పెద్ద హిట్టరో ముంబైలో చూస్తే మనకైతే అర్థమవుతుంది. మరి చిన్నస్వామి స్టేడియం అంటే చూసుకోండి మీరే ఏ రేంజ్ లో కొడతాడో. గ్రీన్ బౌలింగ్ కూడా బాగానే వేస్తాడు కానీ చిన్నస్వామిలో మరి ఏ మాత్రం నిలబడతాడో చూడాలి. ఇంకా వీళ్ళ నలుగురు తర్వాత దినేష్ కార్తిక్, పతిదార్ అయితే ఉన్నారు. పతిదార్ అయితే 1 డౌన్ దిగుతాడో మరి 2 డౌన్ దిగుతాడో తెలియదు కానీ పతిదార్ లాస్ట్ సీజన్ అయితే ఆడలేదు. అంతకుముందు సీజన్ అయితే చాలా అద్భుతంగా ఆడాడు. ఇంకా దినేష్ కార్తిక్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్ లో అయితే ఈయనైతే అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. ఈసారి అయితే ఫినిషర్ రోల్ లో ఆయన అయితే చాలా బాగా ఆడాలని టీం అయితే కోరుకుంటుంది. వాళ్ళతో పాటు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. చూసారుగా ఈ బ్యాటింగ్ లైనప్ కోహ్లీ దగ్గర స్టార్ట్ అయ్యి దినేష్ కార్తిక్ వరకు ఎంత భయంకరంగా ఉందో. వీళ్ళ ముందు ఎంత టార్గెట్ పెట్టినా చేసేలాగానే ఉంది ఈ బ్యాటింగ్ లైనప్ చూస్తే. ఆర్సీబీ బ్యాటింగ్ విషయంలో మాత్రం సూపర్ స్ట్రాంగ్ అనే చెప్పాలి. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఇదైతే డబల్ స్ట్రాంగ్ గా ఉంది. ఎంత టార్గెట్ అయినా కొట్టించే విధంగా అయితే వీళ్ళైతే ప్రతి యాక్షన్ లో అయితే కొంటారు. ఈసారి కూడా అలా కొనటంలో అయితే వీళ్ళైతే సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఆర్సీబీ బౌలింగ్ లైనప్ లో మెయిన్ బౌలర్ అండ్ స్ట్రైక్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది సిరాజే. మన సిరాజ్ మియా లాస్ట్ సీజన్ లో అయితే 19 వికెట్లు అయితే తీసి పర్వాలేదు అనిపించాడు. ఇంకా సిరాజ్ కి తోడు మన ఆక్షన్ లో అయితే కొంతమందిని అయితే కొన్నారు. లూకీ ఫర్గూసన్, యాష్ దాయల్, ఇంకా ఆకాష్ దీప్, అల్జారి జోసఫ్, టాప్లే లాంటి బౌలర్స్ అయితే వీళ్ళైతే కొన్నారు. వీళ్ళందరూ చాలా ఫాస్ట్ గా అయితే బాల్ వేస్తారు కానీ చిన్నస్వామి స్టేడియంలో వీళ్ళతో మ్యాచ్ గెలవడం అంటే చాలా కష్టం అనే చెప్పాలి. ఫర్గూసన్, యాష్ దాయల్, జోసఫ్ వీళ్ళందరూ చాలా ఫాస్ట్ గా బాగా వేస్తారు కదా, నువ్వేంటి ఎలా అంటున్నావు అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి మ్యాచ్లు స్టార్ట్ అయ్యాక నేను ఎందుకు ఎలా అంటున్నానో మీకే అర్థమైంది. ఇక్కడ ఎంత ఫాస్ట్ గా వేస్తే అంత ఫాస్ట్ గా గ్రౌండ్ బయటకి అయితే బాల్ అయితే వెళ్ళిపోతాయి. మిచిల్ స్టార్క్, టీమ్ సౌదీ లాంటి బౌలర్లను కూడా ఈ గ్రౌండ్ లో కొట్టారండి. ఇప్పుడున్న బౌలర్స్ లో మంచిగా లైన్ అండ్ లెంత్ లో వేసే బౌలర్ అయితే సిరాజ్ అనే చెప్పాలి. లూకీ ఫర్గ్యూసన్ వేస్తాడు కానీ ఒక్కసారి కొట్టడం మొదలు పెడితే ఆయన కూడా ఆ ఫ్లో లో కొట్టించేసుకుంటాడు. మిగతా బౌలర్లు అందరూ అంతే. మరి వీళ్ళు ఎందుకు ఎలాంటి బౌలర్స్ ని ఎక్కువ కొంటారో అది వాళ్ళకే తెలియాలి. వీళ్ళ అదృష్టం బాగుండి నా మాటలు తప్పయ్యి వీళ్ళు ఈ సీజన్ లో బాగా వేసి ఆర్సీబీ కప్పు కొట్టాలని అయితే నేను కోరుకుంటున్నాను.
చూసారుగా ఆర్సీబీ ఈ సీజన్ లో కూడా బ్యాటింగ్ లో అయితే సూపర్ స్ట్రాంగ్ గా ఉంది, బౌలింగ్ అయితే యావరేజ్ గా ఉందని నేను చెప్తాను. మాక్సిమం ఈ సీజన్ లో ఆర్సీబీకి సెకండ్ బ్యాటింగ్ ఎక్కువ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే కోరుకోండి, ఎక్కువ మ్యాచ్లు అయితే గెలుస్తుంది. వీళ్ళకున్న బ్యాటింగ్ లైనప్ తో పాటు బౌలింగ్ కొద్ది క్లిక్ అయితే వీళ్ళు టాప్ 4 లోకి రావడం అయితే పక్కా, దాంట్లో అయితే ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈసారైనా ఈసాల కప్ నామదే అనేది నిజం అవ్వాలని కోరుకుంటూ ఈసాల కప్పు నమ్మదే. ఇంకా మనం బలం ఏంటి బలహీనత ఏమిటి అనే రెండో ఎపిసోడ్ అయితే నేనైతే ముగిస్తున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ లో సిఎస్కే గురించి అయితే మాట్లాడాను, అది ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.